హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక రాష్ట్రంలో పెను సంచలనం కలిగించినటువంటి ఘటన, అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతదేహం ఒకటి రాజమండ్రి సమీపంలో కల్పించడం. ఇప్పటి వరకు టీవీ ఛానల్స్ అన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. సీసీ ఫుటేజ్లు అంటూ, మరి మద్యం దుకాణాలంటూ తెగ హడావుడి అయితే చేసేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎవరిష్టానుసారంగా వారు మాట్లాడుతున్నారు. పాస్టర్ సంఘాలందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా అది హత్యనని ముక్త ఖండంతో దాన్ని ఖండిస్తున్నారు. దాని వెనకాల కుట్ర దాగుందని చెబుతున్నారు. ఇది కాదు, యాక్సిడెంటర్ అని పోలీసులు మొదటగా ప్రాథమిక దర్యాప్తు చేసి అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, ఇలా ప్రముఖులు వైఎస్ జగన్తో పాటు అందరూ కూడా దీనిపైన స్పందించారు. న్యాయ విచారణ సరిగ్గా జరగాలని ఆదేశించారనమాట. సో ఇక ఇదే విషయానికి వస్తే, మరి టీవీ ఛానల్స్, కొన్ని టీవీ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా మరి దీన్ని వన్ సైడ్ మాత్రమే చూపిస్తున్నాయి. కేవలం రేటింగ్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ వార్తను అనేది ప్లే చేస్తున్నాయి. మిగతా సమస్యలు, ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి మరి కేవలం దీన్ని ఒక్కదాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. సీసీ ఫుటేజ్లు, అసలు జరిగింది ఉదాంతం మొత్తం కలిపి 1-2 వీడియోలతో ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఛానల్స్ ఎప్పటికప్పుడు మరి వాళ్ళ ఛానల్స్ ముందుగా ఉండాలన్న, ప్రజల్లో ఆసక్తి రేకించాలని మరి పనిచేస్తున్నట్టుగా మనకి ప్రధానంగా కనపడుతున్నాయి. మొదటగా ఈ సీసీ ఫుటేజ్ పోలీసులు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఏదైతే మృతి చెందిన సంఘటన స్థలం వరకు సీసీ ఫుటేజ్లు ఎప్పుడైతే పోలీసులు వెలికితీత మొదలుపెట్టారో, సోషల్ మీడియాలో అక్కడ మద్యం తాగారు, పాస్టర్ ఇక్కడ మద్యం తాగారు అంటూ వీడియోల మీద వీడియోలు వచ్చేస్తున్నాయి. రామవరపాడు రింగ్లో కనీసం 4 గంటల పాటు మద్యం మత్తులో పడుకుని ఆయన అక్కడి నుంచి మేలుకు వచ్చి వెళ్ళిపోయాడని చెప్పేసి మరికొన్ని ఛానల్స్ అయితే చెప్తున్నవి. ఇవన్నీ ఏ యూట్యూబ్ ఛానల్సో లేకపోతే మరొకరో చెప్పినవి కాదు, కొన్ని శాటిలైట్ ఛానల్సే ఈ మాటనైతే చెబుతున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా దీని మీద చర్చ అయితే నడుస్తుంది, పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది, ఆసక్తి కనబరుస్తున్నారు ఈ కేసు మీద. అయితే ఒక పక్కన పాస్టర్ గారి కుటుంబం ఏదైతే ఉందో, చనిపోయిన ప్రవీణ్, మరి వాళ్ళ కుటుంబం దీనిపై మాట్లాడకపోవటం, రకరకాల వాదనలు, ఇవన్నీ అది హత్య అయితే వాళ్ళు మాట్లాడేవారు కదా అని ఇలా రకరకాల ఛానల్స్ కొన్నిట్లో డెబేట్లు కూడా నడుస్తున్నాయి. సో ఇదే క్రమంలో చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో, మరి ప్రవీణ్ పగడాల, అతనిపై డెబేట్లు పెట్టిన చాలామంది కూడా మరి గతంలో ఆయన చేసిన వీడియోలతో డెబేట్లు ఇప్పుడు నడుపుతున్నారు. ఏంటంటే ఆయన ఇస్లాంలపై, అదేవిధంగా హిందువులపై గతంలో చేసినటువంటి వీడియోలపై ఇప్పుడు డెబేట్లు అయితే నడుపుతున్నారు. అక్కడ జర్నలిజంగా వారు చూడాల్సినటువంటి కోణాన్ని పూర్తిగా పక్కన పెట్టి సాధారణ ప్రజలాగే వీరు కూడా మతోన్మాదాలను రెచ్చగొట్టే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. కొంతమంది హిందువులు ఇంకా పేరు మోసిన జర్నలిస్టులుగా ఉంటూ వాళ్ళ కాలం చెల్లిపోయినప్పటికీ జర్నలిస్టులుగా చలామణి అయ్యే కొందరు దీన్ని హిందువులు ఇంకా వెనకబడి ఉన్నారు, హిందువుల్లో చైతన్యం రావాలి అంటూ మొదటి నుంచి ఈ పాస్టర్ గురించి చెప్పుకుంటూ వస్తూ చివరిలో అగ్నికి ఆహుతి పోసిన, ఆజ్యం పోసినట్లుగా వీరి వ్యవహార శైలి రెచ్చగొట్టేలాగా ఉందంటే మీరేం తక్కువ కాదు కదా, మీరు కూడా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయండి, మీరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన అన్న రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక అలాగే ఇంకా బిగ్ జర్నలిస్టులు, బిగ్ డెబిట్ అంటూ వాళ్ళు నడిపే దానిలో కూడా ఈ పాస్టర్ల గురించి తక్కువగా మాట్లాడటం, మిగతా వాళ్ళని విమర్శించడం చేస్తున్నారు. ఒక వ్యక్తికి, ఒక కులానికో మతానికో దేనికో ఒక ఆపద సంభవించినప్పుడు దానిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మొత్తం స్పందించడం ఇది యథాతథంగా జరిగేదే. వాళ్ళు హిందువైనా, ముస్లిం అయినా, ఎవరైనా వాళ్ళ కమ్యూనిటీని లేదా వారు చేసుకున్నటువంటి వృత్తిలో భాగమయ్యి వారికి సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. దీనిలో భాగంగానే క్రైస్తవులు అందరూ కూడా ఇది హత్యగా వాళ్ళు పరిగణించి మరి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది నోటీసులు కూడా పరిమితులకి మించి మాట్లాడటం వల్ల నోటీసులు కూడా వారికి పోలీసులు జారీ చేయాల్సి వచ్చింది. అలాగే దీనిపైన రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. ఇది అటు తిరిగి రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు అయితే తాజాగా కనబడుతున్నాయి. ఇక విషయానికి వస్తే, పాస్టర్ మద్యం తాగాడు, మద్యం మత్తులోనే చనిపోయాడంటూ కొంతమంది వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో చేస్తున్నారు. కర్మ ఈజ్ బ్యాక్, కర్మ అతన్ని వెంటాడింది, రాముడిపై చేసినటువంటి వ్యాఖ్యలే అతను చనిపోవడానికి ప్రధాన కారణం, దేవుడు చూస్తూ ఉండడు, గతంలో కత్తి మహేష్ ఇలాగే యాక్సిడెంట్కి గురయ్యాడు, అలాగే అనంతపురం జిల్లాలో మరొక పాస్టర్, ఇలా వీడియోలు అంటూ కొంతమంది హిందూ సంఘాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఈ వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. అయితే క్రైస్తవులకు సంబంధించినటువంటి వీడియోలు, హిందువులు తిట్టే వీడియోల పైనే డెబిట్లు నడుపుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన తప్పని కూడా ఆ బిగ్ జర్నలిస్టులు అయితే ఇక్కడ చెప్పడం లేదు, ఇక్కడ చెప్పకపోవడం కూడా గమనార్హం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అనేది చూడకూడదు. కేవలం చనిపోయింది ఒక వ్యక్తిగా పరిగణించి అది నేరం కాబట్టి ఆ నేరం ఎందువల్ల జరిగింది, దానిలో ఉన్న కోణాలేంటి అనేది విచారించాలి తప్ప
అంతేగాని గతంలో ఆయన చేసినటువంటి వాటిని దీనికి శాస్తి జరిగింది అని ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్తున్నట్టు ఉందన్నమాట. ప్రధానంగా హిందువులను కూర్చోబెట్టి మాట్లాడించటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అసలు అది హత్య అనడానికి కొన్ని ఆధారాలు క్రైస్తవ సంఘాలు చెప్తున్నాయి. ఏంటంటే టీషర్టుపై ఒక షూ మార్కు కలిగి ఉండటం, బైక్ సైలెన్సర్పై రక్తపు మరకలు ఉండటం, అదేవిధంగా డూమ్ పగిలిన విధానం, అలా ఇంకా రకరకాల అక్కడ ఆ ప్లేస్లో ఏదైతే ఆ ప్రమాదం జరిగిన ప్లేసు, అక్కడ డెడ్ బాడీ లభ్యమైన ప్లేస్లో ఒక కర్రకు రక్తం వంటి ముక్కలు అయిపోవటం, ఇవన్నీ కూడా వారు అనుమానించడానికి ప్రధానంగా కనబడుతున్నాయి. సో వాళ్ళు అనుమానించడంలో తప్పు లేదు, వాళ్ళకి జరిగింది కాబట్టి ఆ కోణంలో ఎంక్వైరీ చేయాలి. పోలీసులు కూడా మరి CCTV ఫుటేజ్లు ఈ శాటిలైట్ ఛానల్స్లో కూడా పాస్టర్ గారు మద్యం సేవించి మరి హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు, మద్యం కొనుగోలు బిల్లుతో సహా మరి ఇవి కొన్ని ఛానల్స్లో ప్లే చేస్తున్నారు. అసలు నిజంగా మనం మానవత్వంతో చూస్తే జనరల్గా ఈ విషయం పైన ఆలోచిస్తే అంత మద్యం తాగుతూ అంత దూరం ట్రావెల్ చేయటం సాధ్యమేనా? మొట్టమొదటి ప్రశ్న. లేదా అంత అఫీషియల్గా ఉన్నటువంటి 4-3 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆయన నడుపుతున్నారట. అలాగే ఒక సెలబ్రిటీ అతను, ఎందుకంటే క్రైస్తవులందరికీ మెసేజ్ ఇవ్వడంలో ఆయన ప్రముఖ వ్యక్తి అనమాట. ఎంతోమందిని మోటివేట్ చేయగలిగినటువంటి, వేల మందిని మోటివేట్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి చీప్గా 400-300 రూపాయల లిక్కర్ కొనుగోలు చేసి, అది కూడా హైదరాబాద్ నుంచి తాగుకుంటూ పడుకుంటూ లేచుకుంటూ ఇలా ఆయన నడపగలడా బండి? ఇది జనరల్గా ఎవరూ ఆలోచించడం లేదు. సరే, ఇప్పుడున్న కాలంలో పరిస్థితిలో కొంతమందికి తాగుడికి బానిసైనా లేకపోతే త్రాగడం అలవాటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఫారిన్ బ్రాండ్స్, కాస్ట్లీ ఎక్కువగా ఉన్నటువంటి బ్రాండ్స్ తీసుకుంటారు. అది కూడా గెస్ట్ హౌస్లు అలాంటి వాటిలో. ఇలా రోడ్డు మీద పడి తాగుతూ అలాంటి యాటిట్యూడ్ అయితే ఆ పాస్టర్కి ఉండదని నేనైతే అభిప్రాయపడుతున్నాను. సో ఇలాంటి అభిప్రాయం మా ఒక్కళ్ళదే కాదు, చాలామంది ఇదే అభిప్రాయం. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈరోజు కొన్ని వార్తల్లో సీసీ ఫుటేజ్, ఆ మద్యం షాపుకు సంబంధించినటువంటి ఫుటేజ్లు మేమైతే వదలేదని పోలీసులు లీకులు ఇచ్చినట్టుగా అయితే ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి పోలీసులు దీన్ని నిష్పక్షపాతంగానే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇదే విషయాన్ని పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు కూడా మొత్తానికైతే వెల్లడించారు. కానీ ఛానల్స్ ఏదైతే ఉదంతులు టీవీ ఛానల్స్ కొన్ని ప్రసారం చేస్తున్నాయో వాళ్ళు ముఖ్యంగా గమనించాలి. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయంటే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మెయిన్ స్ట్రీమ్ మీడియాది. ఇది హత్య లేదా ప్రమాదమా ఇవన్నీ తేల్చాల్సింది టీవీ ఛానల్స్. వాళ్ళు ఇరుపక్షాలుగా ప్రభుత్వం, పోలీసులు, అదేవిధంగా క్రైస్తవ సంఘాలు వీరు చేస్తున్నటువంటి ఆరోపణల రెండింటిని కూడా ప్రజలకు తెలిపి ఆ తర్వాత తమకున్న నైపుణ్యాన్ని అలాగే నాలెడ్జ్ని వాళ్ళ పరిగణలోకి తీసుకొని ప్రజలకి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే మీడియా ఛానల్స్కి ఉంది. వాళ్ళే మద్యం తాగాడు పడి బొర్లాడని కోట్లు వేసుకొని రకరకాల కాస్ట్లీ న్యూస్ రూమ్స్లో కూర్చొని స్థాయికి తగ్గించుకొని అయితే మాట్లాడుతున్నారు. కేవలం ఒక మతాన్ని వాళ్ళు కించపరిచి మరొక మతాన్ని వాళ్ళు హైప్ చేస్తున్నట్టుగా వాళ్ళ మాటల్లో అయితే అర్థమవుతుంది. ఒకవేళ పాస్టర్ కనుక మందు తాగే అలవాటు ఉంటే అది 400-300 బ్రాండ్తో అయితే తాగడనే అభిప్రాయాలు సామాన్య మానవులకు కూడా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆయన విఐపి, ఆయన కొన్ని సంఘాలను నడిపేటువంటి వ్యక్తి అనమాట. అనవసరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయంలో అతి చొరవ చూపిస్తుంది. కేవలం క్రైస్తవులు హిందువులను తిట్టినటువంటి వీడియోలు అక్కడ ప్లే చేసి వాళ్ళని తిట్టడం కాదు. ఆవేశంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కానీ అలాగే హిందువులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ వీడియోలు కూడా తీసుకొని ఇలా మత సామరస్యాలను రెచ్చగొట్టకూడదు, అందరూ సమన్వయం పాటించాలి. నిజాలు పోలీసు వ్యవస్థ అనేది మనకుంది, న్యాయ వ్యవస్థ ఉంది, అది తేల్చాలని చెప్పాలి తప్ప ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా మేము పండితులం కదా అని ఉండకూడదు. ఎందుకంటే పోలీసులు కూడా ఒకటి గుర్తించాలి, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసే వారికి నోటీసులు పాస్టర్లకు ఏ విధంగా ఇచ్చారో అలాగే రాజకీయ నాయకులకు ఏ విధంగా ఇచ్చారో ఈ టీవీ ఛానల్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే భావ ప్రకటన హక్కు అనేది ప్రధాన మీడియాకే కాదు, భారతీయ పౌరుడికి అందరికీ కూడా ఉంది. వాళ్ళ భావ ప్రకటన హక్కు అనేది అందరూ పంచుకోవచ్చు. అంతేగాని టీవీ ఛానల్స్లో కూర్చొని మేము ఏది పడితే అది మాట్లాడతామంటే సరిపోదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం నాస్తికులుగానే ఆలోచించాలి, రెండు మతాలను కూడా సరి సమానంగా చూడాలి తప్ప హిందువుని ఎక్కువ ముస్లింని తక్కువ ఇస్లాంని మధ్యస్థంగా చూడాల్సినటువంటి బాధ్యత లేదు. మీకు ఏదన్నా నాలెడ్జ్ ఉంటే మీరు ఏదన్నా
పరిశోధన చేయగలిగితే ఫీల్డ్కి వెళ్ళండి, జనరల్గా ఆలోచించండి. అతను తాగాడని మీరు తాగినట్టు వాళ్ళు తాగారు కదా, మీరు తాగుతారు. ఆ విషయం అందరికీ తెలుసు. కోట్ వేసుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్టు కాదు, లేకపోతే వైట్ షర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కడు నిజమైన స్వార్థం లేని రాజకీయ నాయకుడు అయితే కాదు. పాస్టర్లో తాగుతారు, పూజారులో తాగుతారు, అందరూ తాగేవాళ్ళు చాలామంది అన్నింటిలో ఉన్నారు. కాబట్టి మనం చేసిన పనులు ఎదుటోళ్ళు చేయరు. కాబట్టి మరి ఒకవేళ తాగాడు అనుకుంటే కాస్ట్లీ బ్రాండే తాగుతాడు తప్ప 400, 300 ఉండదు. ఈ ఫోన్పేలు ఇవన్నీ సృష్టించవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇలాంటి సెన్సిటివ్ విషయాన్ని అనవసరంగా రాద్దంతో చేయొద్దని బిగ్ టీవీ బిగ్గా జర్నలిస్టులుగా చెప్పుకుంటున్నారు కదా. సారీ, బిగ్ టీవీ అంటే ఒక ఛానల్ మనం టార్గెట్ చేయట్లేదు, ఆ ఛానల్స్ బాగానే చూపిస్తున్నాయి. కొన్ని బిగ్ డెబిట్లు అంటూ నడుపుతున్నారు, ఓవర్ యాక్షన్ చేసుకుంటూ. వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఒక సామాజిక బాధ్యత గల జర్నలిస్టుగా, భావ ప్రకటన హక్కు గల వ్యక్తిగా, ఒక పౌరుడిగా మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం.